యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలపడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను మోత్కూరులో పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులపై దృష్టి పెడుతోంది కానీ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదని నాయకులు మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజాపక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వాళ్ళు అక్రమ అరెస్టులు చేస్తున్నారు తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు. బీఆర్ఎస్ నాయకులకు ఈ అక్రమ అరెస్టులు, జైలు నిర్బంధాలు కొత్తేం కాదు. మమ్మల్ని ఎంత నిర్బంధించినా, ఇన్ని అరెస్టులు చేసినా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం పోరాడుతూనే ఉంటాం. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా గులాబీ జెండాగా ప్రజల హక్కుల కోసం, మీరు ఇచ్చిన హామీల కోసం, అమలు కోసం మేము నిరంతరం ఉద్యమం చేస్తూనే ఉంటాం. మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, మమ్మల్ని ఎంత నిర్బంధించినా మా ఉద్యమాలను హెచ్చరిస్తా ఉన్నాం. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్లే క్రమంలో వారిని అరెస్ట్ చేసి నిర్బంధించి రాత్రి 10 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు హైదరాబాద్లో నక్లీస్ రోడ్లో ధర్నా కార్యక్రమంలో పాల్గొని వెళ్లే మమ్మల్ని కూడా ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం నిరసన తెలియజే హక్కును కూడా ఈ ప్రభుత్వం కలరాస్తుంది. గతంలో 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి అరెస్టులు కనుక మీకు చేసుంటే మీరు కనీసం ఉండేవారా అని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సాయి మాధవి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా అక్రమ అరెస్టుతో అట్టుడుతా ఉంది. జిల్లా అంతా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ పోలీసులు నానా బీభత్సం సృష్టిస్తా ఉన్నారు, అష్టదిగ్బంధనం చేస్తా ఉన్నారు. నిన్న హరీష్ రావు గారి పైన చేసినటువంటి పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఈ రోజు హైదరాబాద్ లో నక్లెస్ లో నిరసన కార్యక్రమానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం, మోత్కూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మార్గ మధ్యలోనే అడ్డుకొని ఆయా పోలీస్ స్టేషన్ లో బంధించడం జరిగింది. దీంతో వాళ్ళు అక్కడే నిరసన కార్యక్రమాలకు దిగారు. ప్రజాస్వామ్యయుతంగా నడపాల్సినటువంటి ప్రభుత్వాన్ని పోలీసు రాజ్యాంగం నడుపుతున్నారంటూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మరోవైపు రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో, అదేవిధంగా హుజూర్ నగర్, నల్గొండ, అదేవిధంగా మిర్యాలగూడ ప్రాంతాలకు కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ముందస్తుగానే బైండవర్లు చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అరాచకం సృష్టిస్తా ఉన్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తా ఉంటే ఒకరోజు ముందుగానే ఎందుకు అరెస్టులు చేస్తా ఉన్నారు, అంత ఎందుకు భయపడతా ఉన్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు. కేవలం ఒక 2-3 మంత్రులు తిరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం పరిపాటిగా మారింది. ఎక్కడికక్కడ భయపడుతూ తిరుగుతా ఉన్నారు. ప్రజల్లో నడవలేకుండా ఉన్నారు. ప్రజల ముందుకు వెళ్ళలేక ఇలా భయభ్రాంతులకు గురవుతూ పోలీసులని అడ్డం పెట్టుకుని రాజ్యం చేస్తున్నారని కూడా మండిపడుతా ఉన్నారు. ఇప్పటికైనా సరే పోలీసులు బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా విడుదల చేయాలని చెప్తా ఉన్నారు. మంచి చేస్తా ఉంటే, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఎందుకు భయపడుతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తా ఉన్నారు. నల్గొండలో మెడికల్ కాలేజ్ ప్రారంభించిన, అటు వైటీపీఎస్ ప్రారంభించిన, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసినవి. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే. ఎవరో ఉంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం పద్ధతి కాదంటూ కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి మండలాల్లో, ప్రతి డివిజన్ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తా ఉన్నారు. సాయి మాధవి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.